కర్ణాటకలో లంచం తీసుకుంటూ దొరికాడు బీజేపీ ఎమ్మెల్యే చంద్రు లమాని. బీజేపీ ఎమ్మెల్యేకు చెందిన హాస్పిటల్లో కాంట్రాక్టర్ నుంచి 5 లక్షలు తీసుకుంటుండగా లోకాయుక్త అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అతనితో పాటు 2 పీఏలు ఉన్నారు. ఘటనపై కేసు నమోదు చేసిన లోకాయుక్త అధికారులు దర్యాప్తు చేపట్టారు. గడక్ జిల్లాలోని మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టు అనుమతి కోసం కాంట్రాక్టర్ను 11 లక్షలు డిమాండ్ చేశాడు ఎమ్మెల్యే చంద్రు. అయితే మొదటి విడతగా 5 లక్షలు ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు లోకాయుక్త అధికారులు. బీజేపీ ఎమ్మెల్యే చంద్రు 5 లక్షలు లంచం తీసుకుంటూ పట్టుబడడంపై సెటైర్ వేశారు. కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ బీజేపీ నేతలంతా నిజాయితీ పరులని ఎద్దేవా చేశారు. మీరంతా తప్పుడు సమాచారం వింటున్నారని సెటైర్ వేశారు. లోకాయుక్త విచారణ తర్వాత పూర్తి స్థాయిలో స్పందిస్తానని తెలిపారు. కర్ణాటకలో లంచం తీసుకుంటూ దొరికాడు బీజేపీ ఎమ్మెల్యే చంద్రు లమాని. బీజేపీ ఎమ్మెల్యేకు చెందిన హాస్పిటల్లో కాంట్రాక్టర్ నుంచి 5 లక్షలు తీసుకుంటుండగా లోకాయుక్త అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అతనితో పాటు 2 పీఏలు ఉన్నారు. ఘటనపై కేసు నమోదు చేసిన లోకాయుక్త అధికారులు దర్యాప్తు చేపట్టారు. గడక్ జిల్లాలోని మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టు అనుమతి కోసం కాంట్రాక్టర్ను 11 లక్షలు డిమాండ్ చేశాడు ఎమ్మెల్యే చంద్రు. అయితే మొదటి విడతగా 5 లక్షలు ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు లోకాయుక్త అధికారులు. బీజేపీ ఎమ్మెల్యే చంద్రు 5 లక్షలు లంచం తీసుకుంటూ పట్టుబడడంపై సెటైర్ వేశారు. కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ బీజేపీ నేతలంతా నిజాయితీ పరులని ఎద్దేవా చేశారు. మీరంతా తప్పుడు సమాచారం వింటున్నారని సెటైర్ వేశారు. లోకాయుక్త విచారణ తర్వాత పూర్తి స్థాయిలో స్పందిస్తారని తెలిపారు. Honest people, no? BJP people will not be, they are corrupt, free people. They are the most honest people in this country. They will not get, I think, some wrong information you might have got. Let us look at it. Let us see what the Lokayukta tell.